జరంతా లాలి జరంతా జరంతా మన వీడలం కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేను గిట్లా లేట్ చేయకుండా ఇక్కడ వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయర్రి. ఏందక్కో జబర్దస్త్ గా రెడీ అయినా ఎడుకో పోతానట్టున్నావు అనుకుంటా. అవునుల్లా నేనైతే డెలివరీ అయినాక ఫర్ ది ఫస్ట్ టైం ఇవాళనైతే డిమార్ట్ కి పోతున్నాయే. ఆడవాళ్ళకి డిమార్ట్ షాపింగ్ అంటే అదే ఉల్లా ఇంట్లో హౌస్ వైఫ్స్ కి డిమార్ట్ షాపింగ్ అంటే ఎంత ఇష్టం అన్నది ఇంకా నాలాంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. డిమార్ట్ షాపింగ్ అంటే డెలివరీకి ముందు అయితే సంకలు ఎగరేసుకుంటూ పోయేదాన్ని. ఇప్పుడంటే కష్టం పోబుద్ది కావట్లేదు, కానీ ఇప్పుడు తప్పక వెళ్తున్నా. యాక్చువల్లీ నేను డెలివరీ అయిన దగ్గర నుంచి సామాన్లు ఏం కావాలన్నా కానీ మా మమ్మీ తాపుకోటి కిరాణం షాప్ లోకి వెళ్ళి తెస్తుంది. ఇక మా మమ్మీ కూడా వెళ్ళిపోతుంది. ఇక మా మమ్మీ లేనప్పుడు భగత్ బాబు ఇంట్లో ఎట్లా ఉండడు, ఆయన బిజీ బయట వర్క్స్ అని చూసుకోవడంలో. సో ఇంకా చిన్న పిల్లల్ని పట్టుకొని గడుకోసారి షాప్కి వెళ్ళి అవసరం ఉండే తీసుకురావాలంటే తీసుకురాలేను కదా. సో ఇంకా మా మమ్మీ ఉన్నప్పుడే చిన్నోడికి ఇంకా ఫీడింగ్ చేసి పడుకోబెట్టేసి ఇంకా నేనైతే వెళ్ళి సామాన్లు తీసుకొద్దాం అనేసి అయితే ఇంక ఈరోజు అయితే అనుకుంటున్నా. మాకేంటిదంటే అసలు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్నది కూడా తెలియట్లేదు. టైంకి ఇది లేదు అని అది చేసేటప్పుడే గుర్తొచ్చి ఆగమాగం అయిపోతున్నాం అనమాట. ఇప్పటికీ అసలు చాలా లేట్ అయింది, ఎప్పుడో వెళ్ళి తీసుకురావాల్సింది, బట్ కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా తెలిసిన ముచ్చటే కదా వీలు కాక ఇంకా ఇప్పుడు ఎట్లాగో ఆల్రెడీ చిన్నోడు పుట్టి 3 months అవుతుంది. సో ఇంకా మమ్మీ కూడా వెళ్ళిపోయే టైం కూడా వచ్చేసింది. ఇంకా అందుకోసం అన్నట్టుగా అన్ని గ్రాసరీస్ తెచ్చి పెట్టుకుందామని అయితే ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయినా. ఇంకా భగత్ బాబు కూడా వెళ్దాం అనేసి అన్నాడు. షాప్కి అయితే వెళ్ళిండు అనమాట. ఇప్పుడు షాప్ దగ్గర నుంచి అయితే వస్తాడు. ఇంకా నేనైతే అలోపోతే నేను స్నానం చేసి చిన్నోనికి అయితే ఆయిల్తో మసాజ్ చేసి అయితే స్నానం చేపించి పడుకోబెట్టిన. మమ్మీతో పాటు ఇంట్లో చెల్ల కూడా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళైతే చూసుకుంటారు. కొన్ని పాలు కూడా గ్లాస్లో పిండేసి ఇంకా పక్కన పెట్టిన, లేస్తే స్పూన్తో తాగిపియం అనేసి. మేబీ ఇప్పుడు ఆయిల్ పెట్టి తీడి స్నానం చేయించిన. అండ్ మహా అల్లరి లేకపోతే కొంచెం వాడు మంచిగా పడుకుంటున్నాడు లేవకుండా. వన్ సైడ్ పడుకోబెడితే ఒక్క మహా ఉంటేనే ఊకే తమ్ముడు అనుకుంటే లేపితే లేస్తాడు, కానీ మహా లేకపోతే మంచిగానే ఉంటుండు. మహా ఇక మాతో వస్తుంది కాబట్టి పడుకుంటాడని అనుకుంటున్నాను నేనైతే. ఇన్ కేసు లేచినా కానీ ఈ టైంకి మేము ఏంటిదంటే వరండాలో ఉయ్యాలేసి వేస్తే మంచిగా వెలుగు వస్తుంది కదా, దాన్ని చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు అన్నమాట. సో ఇన్ కేసు లేచినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఆకలి అయితే మాత్రం అస్సలు ఓడ్చుకోడు. ఆకలికి అయితే ఊపిరి పట్టి ఏడుస్తాడు. ఆకలి అయితే మాత్రము కొంచెం టెన్షన్ అవుతుంది. ఏముండదు, మా ఇంటికి డిమార్ట్కి చాలా దగ్గర. ఇన్ కేసు ఏడుస్తే మా చెల్లె ఫోన్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మళ్ళీ వెళ్ళొచ్చు. ఇంకా అందుకోసం ఆ ధైర్యంతో వెళ్తున్నాం మేము. ఇంకా వెళ్తూ అయితే షాప్కి వెళ్తున్నాము. ఎందుకోసం అంటే లగేజ్ బ్యాగ్స్ షాప్లో ఉంటాయి అనమాట. అంటే గ్రాసరీస్ అన్నీ మోసుకురావడానికి అంటే పాల బ్యాగులు ఉంటాయి కదా, అవి గట్టిగా ఉంటాయి. మేము తీసుకొచ్చిన సామాన్లు కూడా వెయిట్ అవుతాయి అనమాట. అందుకోసమే ఇంకా బ్యాగ్స్ కోసం అయితే షాప్కి అయితే వస్తున్నాము. ఇంకా షాప్కి వచ్చేసి ఇంకా బ్యాగ్స్ తీసుకొని మళ్ళీ ఇంకా డిమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్లీ మాకు వచ్చేసి అదాలత్ కాడ డిమార్ట్ దగ్గరే, కానీ మేమైతే ఎప్పుడైనా సరే అంటే ఈ డిమార్ట్ పడ్డ కాంచి కాజీపేటలో డిమార్ట్ పడ్డ దగ్గర నుంచి నేనైతే ఈ డిమార్ట్కే వస్తున్నా. నాకు ఎందుకో ఇక్కడ కాజీపేట డిమార్ట్కి వస్తే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ హనంకొండలో ఉన్న డిమార్ట్కి పోతే ఆగమాగం అనిపిస్తుంది. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వలన ఏమో తెలియదు, కానీ మళ్ళీ ఈ డిమార్ట్ పడ్డ దగ్గర నుంచి మేము ఇక్కడికి రావడం వల్ల నాకు ఇక్కడికే బాగా అలవాటైపోయింది. మా భగత్ బాబు హనంకొండ డిమార్ట్కి నన్ను తీసుకెళ్ళిండు. ఇక్కడ వద్దు నేను ఆ డిమార్ట్కి వెళ్తా అంటే మళ్ళీ అక్కడ నుంచి ఏమనకుండా సర్లే అని మళ్ళీ అక్కడి వరకు తీసుకొని వచ్చిండు, కాజీపేట డిమార్ట్ వరకు. అసలు ఇట్లా బయటికి వెళ్తే చాలా అసలు ఎంతమంది గుర్తుపట్టి మాట్లాడుతున్నారో నాతో కానీ భగత్ బాబుతో కానీ మహాతో కానీ. మా మీద మీరు చూపించే ప్రేమకు నిజంగా నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఇంకేంటిదంటే నేను డిమార్ట్ నుంచి వచ్చినాక వీడియోస్కి కామెంట్లు పెడుతున్నారు, ఈరోజు మిమ్మల్ని డిమార్ట్లో చూసినాము మాట్లాడాలంటే భయం వేసింది అనేసి. అయ్యో రామ, నన్ను చూసి మీకు భయం ఎందుకు చెప్పండి, ధైర్యంగా మాట్లాడచ్చు. ఇంకా మీరు నాతో మాట్లాడితే నాకు కూడా హ్యాపీనే కదా. మీరు మాట్లాడడానికి భయపడేంత భయంకరంగా ఉన్నానా నేను? ఎందుకులా నాతో మాట్లాడడానికి మీ భయం చెప్పుర్రి. నన్ను అన్నారు కదా, నన్ను చూసి భయపడి మాట్లాడలేదనే కామెంట్ పెట్టి చూసినావా, వాళ్ళైతే ఎవరు ఏంటి అన్నది ఈ వీడియో ఇన్ కేసు చూస్తే మాత్రం ఈ వీడియోకి అయితే మీరు కామెంట్ అయితే పెట్టు. ఇక నా గ్రాసరీస్ సెలెక్ట్ చేసుకోవడం బిజీలో నేనుంటే ఇంకా మావాడైతే వెళ్ళేసిండు అనమాట ఆయన షాప్లోకి సంబంధించిన ఆయన కొనడానికి. మమ్మీ డాడీ మీరు ఇంత పనికి వస్తారా? ఎవరి షాపింగ్ వాళ్ళే చేస్తారా? మీరిద్దరు చెరొక్క ట్రాలీ పట్టుకొని మీ షాపింగ్ మీరు చేస్తే నేను మాత్రం ఎందుకు కామ్గా ఉండాలి చెప్పండి? నా షాపింగ్ నేను చేస్తా అన్నట్టు మా మహాగాడు కూడా ఇష్టం ఉన్నట్టు ఇక తనకు నచ్చినవి అన్ని తను కూడా ట్రాలీ నింపేసుకుంటాంది. అవన్నీ బిల్ వేపిస్తామా కానీ పోయే వరకు తన సాటిస్ఫాక్షన్ కోసం మేము కూడా
వేపిస్తాను అన్ని ట్రాలీలో. ఇటు పోతుంది ఇటు పట్టుకొస్తాను, అటు పోయి అటు నుంచి ఒకటి పట్టుకొస్తుంది. మాకంటే ఎక్కువ ఆమెనే నింపేస్తుంది సామాన్లన్నీ. డిమార్ట్ కి గ్రాసరీస్ కి వచ్చినా గానీ ఎందుకో తెలియదు ఇలా పై సెక్షన్స్ కి వెళ్ళకుండా రిటర్న్ మాత్రం అస్సలు అంటే అస్సలు రాబుద్ది కాదు. కాకపోతే నా ట్రాలీ అంతా కింది సెక్షన్లోనే అంటే గ్రాసరీ సెక్షన్లోనే నిండిపోతుంది. ఆల్మోస్ట్ నా ట్రాలీ ఎక్కడ నిండిద్ది అంటే పప్పులు ఉప్పులు అవి ఉంటాయి కదా, గోధుమ పిండిలు అన్ని సెక్షన్స్ ఉంటాయి చూసినావా, అక్కడే నాది ఆల్మోస్ట్ మొత్తం నిండిద్ది. ఇంకా వేరే దగ్గర ఒక సోప్స్ ఆయిల్ అవి తప్ప మిగతా అన్నీ ఆ సెక్షన్లోనే నిండిపోద్ది. మీది కూడా అట్లా ఎవరిదైనా నిండిపోద్దా? గ్రాసరీస్ కోసమే ఎక్కువ డీమార్ట్కి వెళ్ళేటోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. ఇంకా డీమార్ట్కి వచ్చినామంటే ఖచ్చితంగా పాప్కార్న్ ఉండాల్సిందే. ఇంకా ఇంటి దగ్గర ఉన్న మమ్మీ చెల్లెకి ఇంకా మహాగాడి కోసం అయితే తీసుకుంటున్నాం. బట్ మహాకి ఏంటిదంటే ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తుంది. వేరే చిన్న పాపలు కూర్చొని ఐస్ క్రీమ్ తింటా అంటే చూసింది, ఇక నాకు అదే కావాలని అయితే ఏడుస్తుంది. బట్ మేమైతే మహాకి అస్సలు ఐస్ క్రీమ్ అయితే కొనియ్యం. మా షాప్లో అయితే ఎప్పుడు తను ఐస్ క్రీమ్ ఇవ్వమని అసలు అడగదు. బయట ఎక్కడైనా చూసింది అనుకోండి ఇట్లనే చేస్తుంది. బట్ మేము కొనివ్వము, కొద్దిసేపు అట్లా కావాలి అంటది. తర్వాతకి ఇంకా మేము ఏది ఇస్తే అదైతే తీసుకుంటుంది. ఎందుకు కొనివ్వమంటే ఇంకా తనకు పడదు, అవి మంచి కాదు, అవి అలవాటు చేసి అదే అలవాటు అయిపోతుంది అన్న ఇంటెన్షన్తో మేమైతే కొనిపియ్యము. ఆమెకి నచ్చినాయి, ఆమెకి హెల్త్కి మంచి ఉంటాయి కదా కొన్ని, అవి అయితే మంచిగా పెడతా. కానీ అన్హెల్దీ ఫుడ్ అయితే తనకు నేను అస్సలు పెట్టను ఫస్ట్ నుంచి అయినా అంతే. ఇక మా ట్రాలీలు చూసిలు కదా ఉల్లా ఎంతగానం నిండిపోయిందో. బిల్ అయితే ఇంకా బందబస్గా అయిపోయింది. ఎంత బిల్ అయింది అనుకుంటారు మీరు? ఫస్ట్ అయితే ఇది చూసి ఎంత అయింది అనుకుంటారు అన్నది అయితే గెస్ చేసి కామెంట్ చేయండి. ఇంకా నేనైతే చెప్తాను, మీరు ఎంత అనుకున్నారు అంటే 2 ట్రాలీలు ఉన్నాయి కదా, ఈ ట్రాలీకి ఎంత అనుకుంటారు, ఆ ట్రాలీకి ఎంత అనుకుంటారు, అసలు థమ్స్అప్లు స్ప్రైట్లు ఉన్న ట్రాలీకి ఎక్కువ బిల్ అయింది అనుకుంటున్నా, నా గ్రాసరీస్ బిల్కి వాటికి బిల్ ఎక్కువైంది అనుకుంటారా అన్నది మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే కంపల్సరీ మీకైతే ఎండింగ్ వరకు అయితే చెప్తా దేనికి బిల్ ఎక్కువైంది అన్నది. అసలు ఇవన్నీ స్కూటీ మీద ఎట్లా తీసుకోవాలో ఏమో అనేసి ఇంకా ఘోరంగా ఒక 30 to 40 minutes మాకు ఇక్కడనే టైం వేస్ట్ అయిపోయింది. అటు సదరడము. నార్మల్గా ఈ కూల్ డ్రింక్స్ తీసుకోకపోతుండే కానీ మంచి ఆఫర్లో వస్తున్నాయి. ప్లస్ ఇంకా ఇక్కడ వరకు వచ్చినాము అండ్ షాప్లో కూడా అయిపోయినాయి అంటే ఇంకా అందుకోసం అన్నట్టుగా ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా నయ్యం పెద్ద పెద్ద బ్యాగ్స్ షాప్లో నుంచి తీసుకొచ్చిందే బెటర్ అయింది. ఒక బ్యాగ్ నిండా స్ప్రైట్స్ థమ్స్అప్ అయితే నింపేసేసినాము. ఒక బ్యాగ్ నిండా గ్రాసరీస్ అయినాయి. ఇంకా బ్యాగ్ నిండిపోయింది, ఇంకా కొన్ని పట్టలేదు. నేనైతే చేతులల్లో పట్టుకొని వచ్చినాం, చూసిరు కదా 2 బ్యాగులు ఎట్లా నిండిపోయినాయో. డిక్కి 2 బ్యాగులు మొత్తం నిండిపోయినాయి. ఇంకా నేను కూడా కొన్ని అయితే చేతిలో పట్టుకొని అయితే స్కూటీ మీద అయితే కూర్చున్నాను. బై గాడ్ గ్రేస్ ఇంకా నేను వచ్చేసరికి అయితే చిన్నోడు అసలు లేవలేదు. మహానే కొంచెం మా ఇంటికి దగ్గరలో వచ్చేసరికి పడుకుండిపోయింది స్కూటీ మీదనే. ఇంకా వెయిట్ తోటి మహా పడుకుంటే మాకైతే భయం వేసింది. ఇంకా అదృష్టవశాతం మహా ఇంకా కాజీపేటలోనే పడుకోలేదు, కొంచెం దగ్గరికి మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు పడుకున్నది కాబట్టి ఇంకా దక్కిపోయినాం. లేకపోతే అక్కడనే పడుకొని ఉంటే మాత్రము ఆ లగేజ్కి అసలు మస్తు ఇబ్బంది అవుతుంటుండే. ఇంకా ర్యాపిడైనా ఏదో ఒకటి బుక్ చేసుకొని రావాల్సి వస్తుంటుండే. లక్కీగా తను కూడా ఇంటికి వచ్చే ముందరే పడుకుంది. యాక్చువల్లీ మహా మార్నింగ్ అప్పుడెప్పుడో 6 అట్లా లేచిన దగ్గర నుంచి అసలు పడుకోలే. అందుకే ఇంకా అలసిపోయింది కదా డీమార్ట్లో కూడా తిరిగి అందుకోసం అన్నట్టుగా ఇంకా పడుకుంది. ఇంకా చిన్నోడైతే నేను వచ్చేసరికి కూడా లేవలేదు. నేనే ఇంకా వచ్చినాక ఫీడింగ్ ఇద్దాం అన్నట్టుగా ఇంకా కొంచెం మెస్లు ఇచ్చినట్టు చేస్తేనైతే మెసులుతూ ఉన్నాడు అనమాట. సో ఇంక ఇప్పుడైతే చిన్నోడికి ఫీడింగ్ చేసి ఇంకా నేనైతే గ్రాసరీస్ అన్నీ సదురుకోవాలి. బికాస్ అవి పక్కన పెట్టిన అనుకోండి ఎండాకాలం కదా, ఫుల్ చీమలు వస్తున్నాయి. ఇంకా అందుకోసమే ఏదేమైనా సరే ఈరోజే సదురుకోవాలని డిసైడ్ అయినా. ఇంకేంటిదంటే ఇంకా మహా కూడా ఉంది కదా, అన్నీ అట్నే ఉంచింది అనుకోండి ఆగమాగం చేసేద్ది. ఇంకా అందుకే ఇంకా మమ్మీ చెల్లె కూడా ఎట్లా ఉన్నారు కదా, సో నేను చిన్నోనికి ఫీడింగ్ చేస్తూ వాళ్ళకి ఇచ్చిన అనుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. పనిలో పని ఈరోజే చదివితే అయిపోతుంది కదా అనేసి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా రాగానే ఇంకా వాడికి ఫీడింగ్ చేసేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఎంటికలు అదంతా అల్లేసుకొని అయితే ఇంకా రంగంలోకి అయితే దిగినానమాట. మా మమ్మీ మా చెల్లె ఈ సామాన్లు దారి పడుకుతో మాకు తెలిసిన వాళ్ళందరూ ఏంది దుకాణం పెడతానో ఏంది సామాన్లు అని అనుడు. నేనైతే అవసరం ఉండే తీసుకొచ్చిన వాళ్ళ అనవసరం వాటిమైతే ఏం తీసుకురాలేదు. కాకపోతే కొన్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చిన, ఎందుకంటే నేను ఇంకా మళ్ళీ ఊకే నెలకి డీమార్ట్కి వెళ్ళలేను కదా, ఒక 2-3 monthsకి యూజ్ అయ్యేలా పప్పులు ఉప్పులు అన్నీ తీసుకొచ్చిన. ఇప్పుడు మా చెల్లి మా మమ్మీ కూడా ఇంకొక దగ్గర 1 month వరకు ఉంటారు. సో ఇంకా మా చెల్లి ఇప్పుడు వచ్చి కూడా ఆల్మోస్ట్ 18-19 days కూడా అవుతుంది. సో ఇంకా ఎక్కువనే పడతాయి కదా టిఫిన్స్కి అట్లా ఇట్లా ఏం చేసినా కానీ గ్రాసరీస్ ఎక్కువే పడతాయి కాబట్టి నేనైతే ఇంకా ఎక్కువ సామాన్లే తీసుకొచ్చినాను అనమాట. ఇంకా నాకు మమ్మీ చెల్లె వీళ్ళు వెళ్ళిపోయినా కానీ నేను ఊకే షాప్కి
వెళ్ళకుండా ఉండొచ్చు అన్న ఇంటెన్షన్ తోటి అయితే తీసుకొచ్చిన. బట్ ఇన్ని తీసుకొచ్చినా కానీ ఏదో ఒకటి మళ్ళీ మర్చిపోతూనే ఉంటాం. కిరాణా షాప్కి మళ్ళీ వెళ్తూనే ఉంటాం. మళ్ళీ మా భగత్ బాబు కాలేజ్ నాని అది మర్చిపోయినా, నాని ఇది మర్చిపోయినా, అద్దేవా ఇద్దేవా అంటనే ఉంటా. ఇంక ఇలా మర్చిపోయినా నిజంగానే శనగపిండి మర్చిపోయినా. మా మమ్మీ వాళ్ళకి ఎగ్ బజ్జీ లాంటివి, అదేంటిది మోతిచూర్ లడ్డు అవన్నీ చేద్దాం అనుకున్నా, అది మర్చిపోయినా. ఇంకా ఏంటి కొన్ని ఐటమ్స్ షాంపూస్ కానీ, కంఫర్ట్ ప్యాకెట్స్ కానీ, ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇట్లాంటివి మర్చిపోవడం. అంటే బయట తీసుకుందాం అన్నట్టు తీసుకురాలేదన్నమాట, విడిగా తీసుకుందామని. ఇంకా మొత్తానికి ఇవి చదవడానికి అయితే నాకు 1.5 గంట పట్టింది, చెమటలతో మొత్తం తడిచిపోయినా. సో ఇంకా గ్రాసరీస్ బిల్ అయితే 7,000 చేంజ్ అయితే అయ్యింది. థమ్స్అప్లో బిల్లే 2,000-3,000 అయింది. నిజం చెప్పుర్రులా, మీరైతే కూల్ డ్రింక్స్కి ఎక్కువ బిల్ అయిందని అనుకున్నారు కదా, నేను కూడా అట్లనే అనుకున్నా. మా భగత్ బాబు ట్రాలీ నింపితే ఏంది గిన్నిగానే నింపుతున్నాడు, వీటికి ఎంత బిల్ అవుతుందో ఏమో అనేసి అనుకున్నా. కానీ అవి పెద్దవి కాబట్టి ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. బట్ బిల్లు మాత్రం నాకు గ్రాసరీస్దే ఎక్కువ అయిపోయింది. ఇంతకంటే నేను అదేంటిది 7,000 కంటే ఎక్కువ బిల్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. కాకపోతే అప్పుడు కొంచెం ఎక్కువ కాస్ట్లీ సామాన్లు తీసుకోవడం వల్ల, అంత నాన్ స్టిక్ కడాయి, స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు అవి కొనడం వల్ల అప్పుడు నాకు బిల్ ఎక్కువైపోయింది. అరౌండ్ 12,000 ఏమో అయింది అప్పుడు. మళ్ళీ దాని తర్వాతకి ఇప్పుడు 7,000 అయింది. నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా సరే మినిమం 4,000-5,000 అయితే ఖచ్చితంగా అయ్యిద్ది. కానీ ఈసారి మాత్రం 7,000 అయింది. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి ఎక్స్ట్రా తీసుకొని అయితే వచ్చి అందుకే ఎక్కువైందనమాట. ఉంటాం మళ్ళీ అంతే వీడియో. బాబా.